ఇక్కడ గమనించండి, తమ ఆలోచనలను అనుసరించి చెడు మార్గమున నడుచుకొను లోబడని ప్రజలు. సరే, బలలో పాలు పొందబోయే ముందు మనం పరీక్షించుకోవాల్సిన అవసరత ఉన్నది. ఏంటి ఆ పరీక్ష? ఏం పరీక్షించుకోవాలా? తమ ఆలోచనలను అనుసరించి చెడు మార్గమున నడుచుకొని లోబడనొల్లని ప్రజలు. ఎవరండి వాళ్ళు? ఎవరంట? తమ ఆలోచనల ప్రకారం నడుచుకునే లోబడని వాళ్ళు గురించి ఇక్కడ రాశారు. కనుక మానవులైన వారు వ్యర్థమైన ఆలోచనలు పెట్టుకుంటూ దేవునికి లోబడని వారుగా ఉంటున్నారు. వ్యర్థమైనవి చేస్తూ దేవునికి లోబడని వారు ఉంటున్నారు. వారు ఎలాంటి వారంటే దేవునికి లోబడట్లేదు. కారణం ఏంటంట? వారి కన్నుల ఎదుట దేవుని భయం లేకపోవడం చేత. చూడండి, వారి కన్నుల ఎదుట దేవుని భయము లేని వారు దేవునికి లోబడని వారుగా ఉంటున్నారు. కనుక చూడండి, రోమా 3:18 ఒక మాట రాశారు. రోమా 3:18 ఒక మాట ఉంది. రోమా 3:18, వారి కన్నుల ఎదుట దేవుని భయము లేదు. వారి కన్నుల ఎదుట దేవుని భయము లేదు. చూడండి, ఇక్కడ వారి కన్నుల ఎదుట దేవుని భయము లేదు. ఎందుకు లోబడని వారుగా ఉంటున్నారంటే వారి కన్నుల ఎదుట దేవుని భయము లేదు. దేవునికి భయపడని వారు ఇష్టానుసారంగా నడుచుకునే ప్రజలుగా ఉంటారు. లోబడని ప్రజలుగా ఉంటారు. దేవుని భయం లేని వారు ఎట్లా ఉంటారు? దేవునికి లోబడరు. బలలో పాలు పొందొచ్చా దేవునికి లోబడకుండా? దేవునికి లోబడకుండా మనం బలలో పాలు పొందవచ్చా అంటే, దేవునికి లోబడకుండా బలలో మనం పాలు పొందటానికి తగిన వారము కాదు. కనుక దేవునికి ఖచ్చితంగా లోబడాలి. మరి దేవునికి లోబడాలి. దేవునికే కాదు, దేవుడు కొన్ని నియమించాడు. ఎవరెవరికి లోబడాలో, దేనికి లోబడాలో దేవుడు కొన్ని నియమించాడు. ఆ విధంగా దేవుని భయంతో మనం వాటన్నిటిని కూడా సంపూర్తి చేసే వారంగా ఉండాలి. ఏంటంటే దేవుడిచ్చినటువంటి కొన్ని హెచ్చరికలను దేవుని భయంతో సంపూర్తి చేసేవారు ఉండాలి. లోబడనొల్లని ప్రజల వైపు చేతులు చాపుతున్నాడు. లోబడాలని కోరుతున్నాడు. నేను నా యందు భయభక్తులు కలిగి నడుచుకోవాలని కోరుతున్నాడు. యెహోవా యందు భయభక్తులు గలవారే కదండి ఆశీర్వదించబడతారు. సరే, యెహోవా యందు భయభక్తులు గలవారే ఆశీర్వదించబడతారు. యెహోవా యందు భయభక్తులు లేని వారు ఆశీర్వదించబడలేరు. సరే, దేవుని యందు భయభక్తులు గలవాడే ఇలా అంటే దీవించబడతారు. దేవుని యందు భయభక్తులు లేని వారు దీవించబడరు.